ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మన ఛానల్ ని చాలా మంది కూడా 80% మంది వరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ఆ విన్నపము, దయచేసి ఈ ఛానల్ ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రార్థన అవసరాలు కూడా మాకు తెలియచేయండి. మా యొక్క ఫోన్ నంబర్ని మీ స్క్రీన్ మీద ఇస్తాము, దానికి మీరు కాల్ చేసి, వాట్సాప్ నంబర్ కూడా మీకు ఇస్తాము, దానికి మీరు పింక్ చేసి మీ యొక్క వ్యక్తిగత జీవితంలో ఉన్న మీ యొక్క శ్రమల గురించి అయినను, మీ యొక్క ఆర్థిక ఇబ్బందుల గురించి అయినను, ఏ విషయం చేతనైనాను మీరు ఒకవేళ శోధింపబడుతుంటే దయచేసి మాకు కాల్ చేయండి. మీ గురించి మేము ప్రార్థన చేస్తాము. ప్రైజ్ ది లార్డ్. దేవునామానికి మహిమ కలుగును గాక. ఈ యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రేక్షకులైన దేవుని పిల్లలైన మీరు అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మనము ఈ సమయంలో అబ్రహాము యొక్క బలిపీఠాల గురించి తెలుసుకుందాం. అందరూ కూడా చక్కగా ముగింపు వరకు చూడండి, వినండి. ఏమైనా డౌట్లు ఉంటే ఫోన్ చేయండి. దేవుని పిల్లారా, మనం దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఆదికాండ 12వ అధ్యాయం 5వ వచనం చదవండి. అక్కడ అబ్రాము తన భార్య అయిన సారాయిని, తన సహోదరుని కుమారుడైన లోతును, హారానులో తానును వారును ఆర్జించిన అవదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కనానను దేశమునకు వెళ్ళటకు బయలుదేరి కనానను దేశమునకు వచ్చిరి. అప్పుడు అబ్రాము షేకెమునందులో ఒక స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గరున్న సింధూర వృక్షమునొద్దకు చేరెను. అప్పుడు కనానీయులు ఆ దేశములో నివసించిరి. యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమయ్యి, నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. చాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ వాక్యముతో మనందరితో దేవుడు మాట్లాడును గాక. దేవుని పిల్లలారా, అబ్రహాము యొక్క విషయంలో మనం ఈ బలిపీఠాల గురించి చక్కగా తెలుసుకుందాం. అబ్రహాము యొక్క మొదటి పిలుపు ఇది కాదు. ఆదికాండ 12వ అధ్యాయంలో దేవుడు మొట్టమొదటిగా అక్కడ పిలవలేదు, ఇంకో ప్రాంతము నుంచి పిలిచాడు. అది మనం తర్వాత జ్ఞానం చేసుకుందాం. ఈ హారాను అనే ఒక ప్రదేశంలో ఉండి దేవుడు మళ్ళీ ప్రత్యక్షమై తనతో మాట్లాడి, నీ బంధువుల నుండి నీ దేశం నుండి బయలుదేరి అన్నప్పుడు అక్కడ బయలుదేరి కానాను దేశమునికి వచ్చాడు. ప్రభు ఒక మాట అంటాడు, ఏమంటే నీ సంతానమును, నీకును నీ సంతానమును ఈ దేశం ఇచ్చేదనని చెప్పిన మాటకు అబ్రహాం అక్కడ ఏం చేశాడంటే ఒక బలిపీఠమును కట్టుకున్నాడు. దేవుడు మాట్లాడిన ప్రతి క్షణము కూడా అబ్రహాము ఒక కృతజ్ఞతగా ఒక బలిపీఠం కట్టుకుంటున్నాడు. ఇక్కడ కట్టుకున్న బలిపీఠానికి మనం ఏమని పేరు పెట్టవచ్చు అంటే జ్ఞాపకార్థమని బలిపీఠంగా ఆయన కట్టుకున్నాడని మనం పేరు పెట్టవచ్చు. ఎందుకంటే దేవుడు మాట్లాడాడు కనుక ఒక జ్ఞాపకముగా దేవుడు మాట్లాడిన విధానాన్ని బట్టి అబ్రహాము అక్కడ ఒక జ్ఞాపకముగా ఒక బలిపీఠాన్ని కట్టుకున్నాడు. తర్వాత రెండవ బలిపీఠం ఎక్కడ కట్టాడు అని మనం జ్ఞాపకం చేసుకుంటే 8వ వచనం చదవండి. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పునున్న హాయికిని మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను. చూడండి, ఇక్కడ బేతేలు అనగా దేవుని నివాసము, బేతేలు అనగా దేవుని నివాసము. కానాను అనగా కానానులో కట్టిన బలిపీఠము, కానాను అనగా పల్లము అనగా పల్లపు ప్రాంతము. రెండవ బలిపీఠము బేతేలు అనే ప్రదేశములో కట్టుకున్నాడు కాబట్టి ఈ బేతేలు అనగా దేవుని నివాసము లేకపోతే దేవుని సన్నిధి. ఇక్కడ ఈ రెండవ బలిపీఠానికి అబ్రహాము చేసిన యొక్క విధానం ఏంటంటే బలిపీఠము కట్టి ప్రార్థన అక్కడ చేశాడని మనం గుర్తెరుగుతున్నాం. బేతేలు అనగా దేవుని నివాసము, దేవుని సన్నిధి. అయితే అబ్రహాముకున్న యొక్క ఆలోచన, అబ్రహాముకున్న జ్ఞానాన్ని బట్టి, దేవుడిచ్చిన మహాజ్ఞానాన్ని బట్టి దేవుడు మొదటిగా ఎక్కడైతే, రెండవదిగా దేవుడు ఎక్కడైతే పిలిచాడో ఆ పిలుపురు కాడ నీ సంతానం ఇస్తానని అక్కడ ఒక బలిపీఠం కట్టుకున్నాడు జ్ఞాపకముగా. రెండవదిగా దేవుని
బేతేలు అనగా దేవుని నివాసం కనుక అక్కడ బలిపీఠం కట్టుకున్నాడు. ఇక్కడ బలిపీఠం కట్టి ఏం చేశాడంటే ప్రార్థన చేశాడంట. ఏం చేశాడు? ప్రార్థన. బలిపీఠాలకున్న అనుభవం చాలా అనుభవం అయింది దేవుని పిల్లారా, చాలా అనుభవం కలిగింది. బలిపీఠం కట్టాలంటే సరిహద్దు ఉండాలి. ఏముండాలి? సరిహద్దు ఉండాలి. బలిపీఠం ఎన్ని అడుగులు కట్టాలి, ఆ బలిపీఠం మీద ఏం పేర్చాలి, ఆ బలిపీఠం మీద ఎలా కట్టాలి అనేది కూడా, బలిపీఠం అనేది ఒక ప్రత్యేకమైంది, ప్రతిష్టమైంది. దీన్ని అబ్రహాము చాలా ఆసక్తిగా కట్టుకుంటున్నాడు. అబ్రహాము కట్టుకున్న బలిపీఠాలు 4 బలిపీఠాలు. మొట్టమొదటి బలిపీఠం ఏంటి చెప్పండి? కానానులో కట్టబడిన బలిపీఠము జ్ఞాపకముగా కట్టుకున్నాడు. రెండవదిగా బేతేల్లో కట్టబడిన బలిపీఠము దేవుని నివాసము, దేవుని సన్నిధి. అంటే దేవుని సన్నిధిలో ప్రార్థించేవాడుగా, దేవుని సన్నిధిలో గడిపేవాడుగా, దేవునితో సవాసం చేస్తున్నవాడుగా అబ్రహాం అక్కడ బలిపీఠాన్ని కట్టుకున్నాడు. ఇక మూడవ బలిపీఠం మనం జ్ఞాపకం చేసుకుంటే 13వ అధ్యాయంలో లాస్ట్ వర్షన్లో అక్కడ రాయబడి ఉంటుంది. అక్కడ చదవండి, ఆ మాట చదవండి. అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న ఎన్నో వచనం? 18వ వచనం. 13వ అధ్యాయం 18వ వచనంలో అబ్రహాము దేవుడు అక్కడ, ఎందుకంటే లోతుకను అబ్రహాము ఇడిపోయే సమయం వచ్చింది. ఎందుకంటే లోతు యొక్క కాపుర్లకు అబ్రహాము కాపుర్లకు పెద్ద గొడవలు అయిపోతున్నాయి. వారి ఆస్తి, వారి గొర్రెలని ఆ ప్రదేశం అంతా పట్టక దేవుడు గొప్పగా దీవించాడు కనుక వాళ్ళిద్దరూ కూడా అక్కడ వారి కాపుర్లు గొడవలు ఆడుకుంటుంటే, వారి గొడవలు వీళ్ళ యుద్ధకు రావటం వల్ల ఈ యజమానులు ఇద్దరు కూడా ఒక మాట అనుకున్నారు. తమ్ముడు, నువ్వు ఇక నా దగ్గర ఉంటావు కాదు కానీ నువ్వు ఏరే వెళ్ళిపో అని అబ్రహాం చెప్పడంతోనే లోతు సొదొమ యొక్క ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు. అబ్రహాము దేవుని చిత్త ప్రకారం నడవాలని, ప్రయాణం చేయాలని ఆగిపోయాడు. లోతిడిపోయిన తర్వాత అబ్రహాముతో మళ్ళీ దేవుడు ప్రత్యక్షమై మాట్లాడుతుంటే, అప్పుడు అబ్రహాముతో దేవుడు చెప్పిన మాటలు ఏంటంటే, ఈ 4 దిక్కులుగా నీ సంతానము నేను ఇస్తాను అని చెప్పి మళ్ళీ సంతానం గురించే దేవుడు ప్రతిది కూడా సంతానం గురించి అబ్రహాముతో మాట్లాడుతూ వస్తున్నాడు. దేవుడు మాట్లాడిన ప్రతి క్షణము కూడా అబ్రహాం ఏం చేస్తున్నాడంటే బలిపీఠాలు కట్టుకుంటున్నాడు. ఏం కట్టుకుంటున్నాడు? బలిపీఠం కడుతున్నాడు. మొట్టమొదటి కూడా నీ సంతానం ఇక్కడి నుంచి లేచి వెళ్ళమన్నప్పుడు బయలుదేరే ముందు ప్రయాణంలో బలిపీఠం కట్టుకున్నాడు. తర్వాత బేతేలు యొక్క సమయంలోకి వచ్చిన తర్వాత అక్కడ బలిపీఠం కట్టుకుని అక్కడ దేవునితో గడిపే అనుభవంలో, ప్రార్థన జీవితం కలిగిన అనుభవంలో రెండో బలిపీఠం కట్టుకున్నాడు. మూడవ బలిపీఠం వచ్చినప్పుడు తన స్నేహితులు లోతు ఇద్దరు ఇడిపోయినప్పుడు మళ్ళీ దేవుడు మాట్లాడినప్పుడు అక్కడ ఎబ్రోనులో మళ్ళీ ఒక బలిపీఠాన్ని కట్టుకున్నాడు. ఈ బలిపీఠాన్ని ఈ ఎబ్రోను అనగా స్నేహము. ఏంటి చెప్పండి? స్నేహితుడు, లేకపోతే స్నేహము, లేకపోతే సహాయకుడు. ఎబ్రోను అనే మాటకు అది అర్థం ఇస్తుంది. ఈ 3 బలిపీఠాలు అబ్రహాము తను కట్టుకున్న బలిపీఠాలు, దేవుడు కట్టమన్న బలిపీఠాలు కావు. అబ్రహాం కట్టుకున్న బలిపీఠ అంటే కృతజ్ఞతగా కట్టుకున్న బలిపీఠాలు. దేవుడు మాట్లాడినప్పుడు అబ్రహాం కట్టుకున్న బలిపీఠాలు. ఎలా కట్టుకున్నాడు ఆ బలిపీఠాలంటే చాలా జాగ్రత్తగా కట్టుకున్నాడు. కానానులో లోయ ప్రాంతంలో ఉన్నప్పుడు, ఆ ప్రాంతంలో దేవుడు మాట్లాడినప్పుడు అక్కడ కట్టుకున్నాడు జ్ఞాపకముగా ఒక బలిపీఠాన్ని. రెండవదిగా దేవుని సన్నిధిగా కట్టుకున్నాడు. మూడవదిగా దేవునితో స్నేహితుడిగా ఉండాలని కట్టుకున్నాడు. ఎంత ఆశతో తన మైండ్లో ఉన్న ఆలోచన, ఎంత మంచి ఆలోచన చూడండి. దేవుడికి ఎంత దగ్గర అవ్వాలనుకుంటున్నాడో ఆ దగ్గర అయ్యే కొందుగా అబ్రహాము ఈ బలిపీఠాలు కట్టుకుంటూ వచ్చాడు. ఈ 3 బలిపీఠాలు ఎందువల్ల దేని విషయంలో కట్టుకున్నాడు అంటే ఒక విశ్వాసము ద్వారా కట్టుకున్నాడు. విశ్వాసమే అబ్రహాముకున్న విశ్వాసము, బహుబలమైన విశ్వాసం. దేవుడు ఎక్కడైతే పిలిచాడో ఆ పిలుపు కానుంచి కూడా అబ్రహాము దేవుడికి బలిపీఠాలు కట్టుకుంటూ వస్తూనే ఉన్నాడు. ఈ 3 బలిపీఠాలు కూడా దేవుని పిల్లారా ఆ దేవుడు కట్టమన్న బలిపీఠాలు కావు, తన కృతజ్ఞతగా కట్టుకున్న బలిపీఠాలు. అసలు దేవుడు మొట్టమొదటికి ఎక్కడ పిలిచాడని మనం జ్ఞాపకం చేసుకుందాం అంటే చూడండి, ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, అక్కడ అపోస్తుల కార్యం 7వ అధ్యాయం చదవండి. అక్కడ
ప్రధాన యాజకుడును ఈ మాటలు నిజమేనా అని అడిగాను. అందుకు స్టెఫెను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురముండక మునుపు మెసొపొతామియాలో ఉన్నప్పుడు, ఎక్కడంట మెసొపొతామియాలో ఉన్నప్పుడు దేవుడు అబ్రహాంని ప్రత్యక్షమై అక్కడ మాట్లాడాడు అబ్రహాం. ఇది మొట్టమొదటి పిలుపు. రెండో పిలుపు ఎక్కడంటే అబ్రహాము ఆదికాండ 12వ అధ్యాయంలో పిలిచాడు అనమాట. ఇది రెండో పిలుపు. అంటే మొట్టమొదటిగా పిలిచినప్పుడు దేవుడు ఏమన్నాడు? రమ్మన్నాడు. అక్కడ చదువు మాట పూర్తిగా చదువు. అక్కడ మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవు నీ దేశమును నీ స్వజమును విడిచి బయలుదేరి నేను నీకు చూపింపబోవు దేశమునకు రమ్మనన్నాడు. ఏమన్నాడు? రమ్మనంటే రమ్మన్నాడు అనంటే అబ్రహాం ముందు ఎవరు నడుస్తున్నారు? రమ్మన్నాడంటే ఎవరు నడుస్తున్నారు? దేవుడు ముందు నడుస్తున్నాడు, అబ్రహాము వెనకాల రమ్మని చెప్తున్నాడు. అంటే అబ్రహాము ముందు దేవుడు నడుస్తున్నాడు, అబ్రహాము ముందు దేవుడు ప్రయాణము, అంటే అబ్రహాము ముందు దేవుడు కూడా ప్రయాణము చేస్తున్నాడు. రమ్మన్నాడు. అక్కడ నీ స్వజ్జల నుండి నీ బంధువుల నుండి రమ్మన్నాడు. బయలుదేరారు. దేవుడు రమ్మని చెప్తున్నాడు. ఎక్కడ ఆగిపోయాడంటే ఆదికాండ 12వ అధ్యాయము ఎక్కడ ఆగిపోయాడు? హారాను కాడ ఆగిపోయాడు. ఇక్కడ నుంచి బయలుదేరి ఆదికాండ 12వ అధ్యాయం కాడ ఆగిపోయాడు. మళ్ళీ దేవుడు రెండోసారి అక్కడ ప్రత్యక్షమై మాట్లాడాడు అనమాట అబ్రహాముతో 12వ అధ్యాయంలో. ఏమనంటే నీ బంధువుల యొద్ద నుండి, నీ దేశము నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరమన్నాడు. బయలుదేరమా ఏమన్నాడు? బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము. ఏమన్నాడు అక్కడ? నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. అది వెళ్ళుమన్నాడు. అంటే ఎక్కడేమన్నాడు? రమ్మన్నాడు. మొట్టమొదటి పిలుపులో రమ్మన్నాడు, తర్వాత వెళ్ళుమన్నాడు. వెళ్ళమంటే అబ్రహాంకి ఏం చేశాడు? ఇప్పుడు అబ్రహాంతో ఏమన్నాడు దేవుడే కంటే? వెళ్ళమన్నాడు అంటే ముందు నడుస్తున్నాడా వెనక నడుస్తున్నాడా? రమ్మన్నాడు. ఇప్పుడు ఒక మనిషి ముందు వెళ్తున్నాడు అనుకోండి, ఒక మనిషి వెనకాల రా నా వెనకాల రా అంటుంటాడు. ముందెళ్ళేవాడు రమ్మంటాడు వెనకాల వాడిని. ఇప్పుడేమంటున్నాడు? రెండో విషయంలో ఏమన్నాడంటే అబ్రహాంతో దేవుడు ఏమన్నాడంటే వెళ్ళమన్నాడు. ఏమన్నాడు? వెళ్ళమంటే ఇప్పుడు దేవుడు ముందు నడుస్తున్నాడా నడవట్లేదా? అబ్రహాం దేవుడు ముందు నడుస్తున్నాడా నడవట్లేదా? అబ్రహాం చూస్తూ ఉన్నాడు, ఇక నడవట్లే, ముందు నడవట్లేదు. ఆయన ఆగిపోయాడు. హారాను కాడికి వచ్చి అక్కడ పిలిచాడు అన్నమాట దేవుడు. రెండోసారి పిలిచాడు. అక్కడ నుంచి బలిపీఠాలు కట్టుకుంటూ ఆరంభించాడు అనమాట. 3 బలిపీఠాలు దేవుడికి దగ్గరగా అవ్వాలి. దేవునికి జ్ఞాపకార్థంగా ఒక బలిపీఠం కట్టుకున్నాడు. దేవుని నివాసముగా దేవుని సన్నిధిగా ఒక బలిపీఠం కట్టుకున్నాడు. మూడవదిగా ఆయనకి నీకు స్నేహితుడిగా ఉండాలని 3వ బలిపీఠాన్ని కట్టుకున్నాడు. కానాను, తర్వాత బేతేలు, మూడవది ఎబ్రాను. ఈ 3 విషయాల బలిపీఠాలు కట్టుకున్నాడు ఆయన. విశ్వాసముతో కట్టుకున్నాడు. ఎలా కట్టుకున్నాడంట? విశ్వాసముతో కట్టుకున్నాడు. ఆ బలిపీఠంలో తనను చూసుకుంటున్నాడు. బలిపీఠం కట్టాలంటే దేవుని పిల్లారా కొలత ఉండాలి, అద్దు ఉండాలి. జ్ఞాపకార్థంగా ఆయన కట్టుకున్న జ్ఞాపకార్థంగా ఉన్న బలిపీఠం మీద ఆయన జ్ఞాపకంగానే ఉండాలని ఆయన ఎప్పుడు మనం మర్చిపోకూడదు. మొట్టమొదటి బలిపీఠం జ్ఞాపకంగా అబ్రహాం కట్టుకున్న బలిపీఠాన్ని మర్చిపోకుండా కట్టుకున్నాడు ఆయన. దేవుని మరొకరిని జ్ఞాపకంగా కట్టుకున్నాడు. దేవుని మర్చిపోకుండా కట్టుకున్నాడు. ఇష్టంగా కట్టుకున్నాడు మొట్టమొదటి బలిపీఠం. రెండవది దేవుని సన్నిధిలో గడపటానికి, ప్రార్థన చేయటానికి, ఆయనతో సవాసం చేయటానికి చక్కగా కట్టుకున్నాడు. 3వ బలిపీఠము నేను ఆయనకు స్నేహితుడుగా, నేను ఆయనకు సహాయంగా, నేను ఆయనకు దగ్గరయ్యేవాడుగా, ఆయన చెప్పిన మాట ప్రకారం బ్రతికేవాడుగా ఉండేటట్టుగా కట్టుకున్నాడు. తర్వాత 4వ బలిపీఠం. ఈ 4వ బలిపీఠం గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు సంతానం అని 75 సంవత్సరాల వయసులో పిలిచిన తర్వాత 25 సంవత్సరాలకి ఇచ్చాడు అబ్రహాంకి దేవుడు ఒక కుమారుణ్ణి. ఆ కుమారుణ్ణి మళ్ళీ దేవుడు ఏమన్నాడంటే నాకు బలిగా ఇమ్మన్నాడు. దేవుని పిల్లారా, అబ్రహాము విషయంలో దేవుడు మొట్టమొదటిగా అడిగిన పిలిపిదొక్కటే. దేవుడు అబ్రహాంతో అంటున్నాడు, నీకొక్కడైనా నీ కుమారుడు నాకు బలిగా ఇమ్మన్నాడు. అప్పుడు వరకు దేవుడు అబ్రహాంతో ఏమన్నాడంటే నువ్వు లేచిరా, నువ్వు వెళ్ళు, నేను చూపించిన దేశానికి వెళ్ళు,
నీకు సంతానం ఇస్తాను, నువ్వు నీ విశ్వాసాన్ని కాపాడుకో, ధైర్యంగా ఉండు. ఇచ్చిన కుమారుణ్ణి, దేవుడే కదా ఇచ్చింది కుమారుణ్ణి. సంతానం అని కుమారుడు ఇచ్చాడు కదా. ఆ ఇచ్చిన కుమారుని మళ్ళీ దేవుడు అబ్రహామును అడుగుతున్నాడు, అబ్రహమా నీకు ఒక్కడైన కుమారుని నాకు బలిగా ఇమ్మన్నాడు. బలిమ్మంటే మరి బలి ఇవ్వాలంటే ఏం కట్టాలి? బలిపీఠము కట్టాలి. ఈ 3 బలిపీఠాలు కూడా అబ్రహాం కట్టుకున్న బలిపీఠము, ఇది దేవుడు అడిగిన బలిపీఠం. ఇది ఈ బలిపీఠము దేవుడు అడిగిన ఆదికాండం 22వ అధ్యాయము దేవుడు ఇష్టపూర్వకంగా అడిగిన బలిపీఠం. ఇది దేవుడి అబ్రహాముకి ఇష్టపూర్వకంగా కట్టుకున్న బలిపీఠాలు. ఆ 3 బలిపీఠాలు దేవుడికి ఇష్టమైన బలిపీఠం ఈ బలిపీఠం. అర్థమవుతుందండి? దేవునికి ఇష్టమైన బలిపీఠం ఈ బలిపీఠము. ఆ 3 బలిపీఠాలు ఎవరికి ఇష్టమైనవి? అబ్రహాముకి ఇష్టమైన బలిపీఠాలు. మరి ఈ బలిపీఠం ఎలా కట్టాలి అని అంటే, అక్కడ ఆదికాండం 22వ అధ్యాయంలో అంటున్నాడు. ఏమన్నాడు తెలుసా? అబ్రహాముని దేవుడు పరిశోధిస్తున్నాడంట. అబ్రహాముని దేవుడు పరిశోధిస్తున్నాడు. అబ్రహమా, నువ్వు ప్రేమిస్తున్న నీ ఒక్కడైన నీ కుమారుని నాకు బలిగా నువ్వు మోరియా దేశములో నేను చూపించే పర్వతం మీద, నేను చూపించే స్థలము యొద్ద అక్కడికి వచ్చి నీ కుమారుని నాకు బలి, నేను చూపించే పర్వతం అన్నాడు. అంటే పర్వతం మీద అబ్రహాంకి ఇంకా చూపించలేదు. బయలుదేరు, మోరియా దేశం రా, అక్కడ పర్వతాలు ఉన్నాయి. ఆ పర్వతంలో ఏ పర్వతం మీద నేను నీ కుమారుని బలివ్వాలో చెప్తా అన్నాడు. ఫలానా పర్వతం అని ఇంకా చెప్పలేదు. మోరియా దేశం వచ్చిన తర్వాత అక్కడ ఒక పర్వతం చెప్పాడేమో అబ్రహాముకి. వెంటనే ఆ పర్వతం మీదకి వెళ్ళాడు. పరివారం తీసుకున్నాడు, 2 గాడిద మీద పొలాలు పేర్చుకున్నాడు, కుమారుని ఎక్కించుకున్నాడు, బలిపీఠం కాడికి వెళ్ళాడు. ఆదికాండం 22వ అధ్యాయం చదువుతుంటే గుండెలు బద్దలైపోతాయి దేవుని పిల్లారా. ఎందుకంటే తండ్రి కొడుకుల మధ్యన సంబంధం, తండ్రి కొడుకుల మధ్యన ప్రేమ, తండ్రి కొడుకుల మధ్యన ఎంత ఓర్పు ఉందో, తండ్రి కొడుకుల మధ్యన ఎంత ప్రేమ ఉందో, ఎంత విశ్వాసం ఉందో. అసలు దేవుడు ఇస్సాకును పరిశోధిస్తున్నాడు, అబ్రహామును కూడా పరిశోధిస్తున్నాడు. ఈ బలిపీఠము దేవునికి ఇష్టమైన బలిపీఠం అంట. ఈ బలిపీఠం ఎవరు చెప్పండి? దేవునికి ఇష్టమైన బలిపీఠం. దేవుడు కట్టమన్న బలిపీఠము, దేవుడు చూపించిన స్థలములో కట్టమన్న బలిపీఠము, దేవునికి ఇష్టమైన బలిపీఠము. ఈ బలిపీఠం మీద రక్తము సిందింపబడే బలిపీఠం. అది ఈ బలిపీఠము రక్తము సిందింపబడే బలిపీఠము. ఎవరి రక్తం అంటే అబ్రహాము కుమారుడైన ఇస్సాకు రక్తం అక్కడ సిందింపబడాలి. దేవుడు కోరుకున్న బలిపీఠం. మరి ఆ 3 బలిపీఠాలు ఎవరు కోరుకున్నాయి? అబ్రహాము కోరుకొని అబ్రహాముకి ఇష్టమైన బలిపీఠాలై. కానీ ఈ 4వ బలిపీఠము దేవునికి ఇష్టమైన, దేవుని ఆశతో అడిగిన ఇష్టమైన బలిపీఠము. అయినప్పటికీ అబ్రహాము కట్టడానికి ఇష్టపడ్డాడు. అబ్రహాము కట్టడానికి ఇష్టపడ్డాడు. బయలుదేరిపోయాడు, మోరియా దేశంకి వెళ్ళిపోయాడు. దేవుడు మాట్లాడాడు, ఒక పర్వతం మీద నీ కుమారుని బలి అన్నాడు. పనివారు ఎక్కడో, ఆ పనివారితో అంటున్నాడు అబ్రహాము 5వ వచనంలో అంటాడు, అక్కడ 5వ వచనంలో అంటాడు, మీరు ఎక్కడనే ఉండండి, నేను వెళ్ళి వచ్చేదము. మేము వెళ్ళి నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి మొక్కి మరలా మీ వద్దకు వచ్చేదము. నేను వస్తానని చెప్పట్లా, వచ్చేదము. అబ్రహాముకున్న విశ్వాసం ఎంతగో, అబ్రహాము మన తండ్రి అయిన అబ్రహాముకున్న విశ్వాసం సామాన్యమైన విశ్వాసం కాదు దేవుని పిల్లరా. ఏమంటే ఓర్పులోను, సహనములోను, విశ్వాసములోను, ఇచ్చే విషయంలోను, దేవుడు అడిగితే ఇచ్చే విషయంలో వెనకాడనవాడు మన పితృడు అబ్రహాం. కుమారుని కూడా ఇవ్వటానికి సిద్ధపడిపోయాడు ఆయన. దేవుడు అడిగితే ఏది కూడా ఇవ్వకొని మానలేదండి. బయలుదేరి వెళ్తుంటే ఇస్సాకు అడిగాడంట, నాన్నగారు గొర్రెపిల్ల ఏదని అడిగాడంట. గొర్రెపిల్ల ఏదని అడిగితే దేవుడే చూసుకుంటాడు అన్నాడు. వెళ్ళారు, బలిపీఠం మీద స్థలంలోకి వెళ్ళాడు. దేవుడు చెప్పిన సరిహద్దు అండి, దేవుడు చెప్పిన సరిహద్దు ఎప్పుడు కూడా అబ్రహాం గారు దాటిపోలేదండి. ఆయన కుటుంబమే దాటిపోలేదండి. అసలు అబ్రహాము కానీ, అబ్రహాము కుమారుడు ఇస్సాకు కానీ ఎప్పుడు కూడా దేవుడిచ్చిన సరిహద్దు దాటిపోలేదు.
మంచి కుటుంబం అండి. మన పితృడు అబ్రహాం గారి కుటుంబం మంచి కుటుంబం, దేవుడికి ఇష్టమైన కుటుంబం అండి. బలిపీఠములు కట్టుకున్న కుటుంబాలు అలా ఉంటాయండి. దేవునికి ఇష్టమైన బలిపీఠమైనా సరే, నీవు కట్టుకునే ఇష్టమైన బలిపీఠాలు అయినా, దేవుని జ్ఞాపకార్థ బలిపీఠము, దేవుని సన్నిధి సవాస కలిగిన బలిపీఠము, ఏమంటే ప్రార్థనా జీవితం బలిపీఠము, దేవుడు స్నేహితుడిగా ఉండే బలిపీఠము, దేవునికి దగ్గర అవ్వాలనుకునే బలిపీఠము, ఏమంటే దేవునికి ఇష్టమైన బలిపీఠము. ఇస్సాకు అంటున్నాడంట, నానా గొర్రెపిల్లేదు డాడీ అన్నాడు. దేవుడు చూసుకుంటాడు నాన్న, తండ్రి చేసే పని తండ్రి చేస్తున్నాడు, అబ్రహాం చేసే పని అబ్రహాం చేస్తున్నాడు. స్థలం కాడికి వచ్చాడు, బలిపీఠం కట్టాడు, పొలాలన్నీ పేర్చాడు, కాళ్ళు చేతులు కట్టి ఇస్సాకుని దారి మీద పడుకోబెట్టినప్పుడు కూడా ఇస్సాకు ఏం మాట్లాడలేదండి, అసలు ఏం మాట్లాడలేదండి. కళ్ళంపట అసలు నీళ్ళు వస్తున్నాయి అంటున్నారా, అసలు ఏడుతున్నారా అనుకుంటున్నారా? అసలు అబ్రహాం కూడా ఏడవట్లేదండి. అసలు ఏడ్చేవాడైతే తిరిగి ఎందుకు వస్తామని పనివారితో చెప్తాడు? లేదండి, కళ్ళకుంట అసలు నీళ్ళు కూడా రావట్లేదు. నా దేవుడికి ఇష్టపూర్వకంగా ఇచ్చేస్తున్నాను అనుకున్నాడు. అసలు నా దేవుడు నేను ఇచ్చిన ఆయన తీసుకోడు అనుకుంటున్నాడు అబ్రహాం. అంతే, తనకున్న విశ్వాసం అదే. అబ్రహాముకి ఇస్సాకున్న విశ్వాసాన్ని దేవుడు చూస్తున్నాడండి. ఇద్దరిని పరిశోధిస్తున్నాడు, ఇస్సాకుని పరిశోధిస్తున్నాడు, అబ్రహాముని పరిశోధిస్తున్నాడు. వీళ్ళిద్దరిలో ఉన్న మౌనం ఎంత గొప్ప మౌనం అండి. దేవుడు చూసి తండ్రి కొడుకుల మధ్య ఉన్న ప్రేమను చూసి, ఏమండి ఎంత ఇష్టపడిపోతున్నాడో తండ్రి, పరలోకమందు ఉన్న తండ్రి ఎంత ఇష్టపడిపోతున్నాడో. కానీ అబ్రహాము దేవుడికి ఇచ్చిన మాట ప్రకారంగా ఆ పని ఆపట్లేదండి, దుఃఖంతో చేయట్లేదండి. చాలా మంది అబ్రహాము బలిపీఠాన్ని కట్టి బిడ్డను దుఃఖంతో ఇస్తున్నాడు అనుకున్న, దుఃఖంతో అసలు ఏది ఇవ్వలేదండి అబ్రహాము. దేవుడికి ఇష్టపూర్వకంగా ఇచ్చేసాడు అంతే. దేవా నువ్వు ఇచ్చావు, నువ్వు తీసుకుంటున్నావు అంతే. మన ఏబు గారు కన్నా తల్లి గర్భంలో పిండంగా ఏ రీతిగా నేను రూపింపబడి వచ్చానో అదే స్థితి ఈ రోజు నాకు ఏర్పడిందని అని, ఇచ్చినవాడు నువ్వే తీసుకునేవాడు నువ్వే అని అన్నట్లుగా అబ్రహాము తన విశ్వాసం, తన మౌనంగా తనలో ఉన్న విశ్వాసాన్ని బట్టి ఏమనుకున్నా అంటే, కుమారుడు ఇచ్చినవాడు నువ్వే, తీసుకునేవాడు కూడా నీవే, అన్ని నీ చిత్తమే అని సంతోషంతో ఆనందంగా బలిపీఠాన్ని కట్టాడు. ఇది రక్తము చిందింపబడే బలిపీఠము. ఏ బలిపీఠం ఇది? రక్తము చిందింపబడే బలిపీఠము, రక్షణ బలిపీఠము, సర్వాంగ కవచముగా నింపబడే బలిపీఠము, పరిశుద్ధాత్మ నింపుదల కలిగిన బలిపీఠము, దేవునికి ఇష్టమైన బలిపీఠము. ఈ బలిపీఠం వద్ద నుండే దేవుడు మాట్లాడే బలిపీఠము. 2 కాళ్ళు కట్టేశాడు ఇస్సాకుని, వరలో ఉండి కత్తి తీశాడు, పైకి ఇలా లేపాడు. తన ఇస్సాకు పీక వరకు వచ్చే వరకు ఆగాడండి దేవుడు. పైన అబ్రహమా అని ఆగేస్తున్నాడు, అబ్రహమా ఆగు. ఇక్కడికి వచ్చిన కత్తిని అబ్రహం ఆపేశాడు. దేవుని స్వరము కొరకు చూస్తున్నాడు. దేవుడు ఎప్పుడు మాట్లాడతాడు, తన పని ఆపట్లేదు, దేవుని స్వరం వినాలని ఆశపడుతున్నాడు. తన పని ఆపట్లేదు, దేవుని స్వరమని వినాలని ఆశపడుతున్నాడు. ఏం పని అండి అది? సంతోషకరమైన పనే, దేవునికి ఆయనకి సంతోషకరమైన పనే. చూసేవారికి అది చాలా భయంకరమైన పని. కుమారుడిని బలి ఇవ్వటానికి సిద్ధపడిపోయాడు. అలాగే కత్తి పేకాడికి వచ్చేప్పటికి అక్కడ అంటున్నాడు, అబ్రహమా ఆగు 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 ఆగు, నీ ఒక్కగాని ఒక కుమారుడు నాకు కూడా ఇవ్వటానికి నువ్వు వెనకాడలేదు కనుక నీవు దేవునికి భయపడువాడు అని ఇందువల్ల నాకు కనబడుచున్నదని. అప్పుడు అబ్రహాము కనులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు. అప్పుడు దేవుడు ఏమంటాడంటే, అబ్రహమా నీ కుమారుడు కాదయ్యా, ఇదిగో నా కుమారుని బలిస్తున్నాను, నీ కుమారుని బలి ఇవ్వటానికి ఎందుకయ్యా, వద్దు, ఇదిగో నా కుమారుని బలిస్తాను. ఎంత మంచి మాట అండి, వెంటనే
అసలు ఈ సందర్భం చూసుకుంటుంటే చాలా చూసేవారికి చాలా ఆందోళనగా భయంగా ఉంటుంది. కానీ అది దేవుడు చూస్తున్నాడు, ఇష్టపూర్వకంగా చూస్తున్నాడు. అబ్రహాముని నువ్వు నాకు భయపడేవాడు. ఏ విషయంలో కూడా అబ్రహాము జక్కలేదండి. దేవుడి విషయంలో, ఏ విషయం పిలిచినప్పుడు ప్రయాణ విషయంలో కానీ, తన కట్టుకునే బలిపీఠాల విషయంలో కానీ, దేవుడు ఇవ్వమన్నప్పుడు అది ఏదైనా సరే వెనకాడకొకని ఈయటానికి సిద్ధపడిన వాడే మన పితరుడైన అబ్రహాం. అందుకనే ఇటువంటి బలిపీఠాలు, మొట్టమొదటి బలిపీఠం ఏంటి చెప్పండి? జ్ఞాపకార్థ బలిపీఠము, కానాల్లో కట్టుకున్న బలిపీఠం. రెండవ బలిపీఠం ఏంటి చెప్పండి? బేతేలులో కట్టబడిన బలిపీఠము, దేవుని నివాసము, దేవుని సన్నిధి కలిగిన బలిపీఠం, ప్రార్థనా బలిపీఠం. మూడవ బలిపీఠం ఏంటి చెప్పండి? హెబ్రోనులో కట్టబడిన బలిపీఠము, స్నేహితుడుగా, దేవునికి స్నేహితుడుగా. దేవుడే అంటాడు అబ్రహాము నా స్నేహితుడని. స్నేహితుడుగా, దేవుడు చెప్పినట్లుగా చేసేవాడుగా ఉండే మూడవదిగా దేవుడు ప్రత్యేకంగా అడిగిన బలిపీఠం, దేవుడు కోరుకున్న బలిపీఠం. అందుకనే ఈ మూడు బలిపీఠాలు అబ్రహాము ఇష్టపూర్వకం కట్టుకున్న బలిపీఠాలు. ఈ లాస్ట్ నాలుగవ బలిపీఠము, ఇస్సాకును బలించే బలిపీఠము, దేవుడు అడిగిన అర్పణ బలిపీఠము. ఇందుట్లో ఉన్న సత్యాలు ఏది అంటున్నాడు. ప్రభు చిత్తమైతే మళ్ళీ మనం రాబోయే దినాల్లో ఈ బలిపీఠాల గురించి ఇంకా జ్ఞానం చేద్దాం, ఇంకా చదువుకుందాం, ఇంకా తెలుసుకుందాం. అందరూ చక్కగా ఈ మాటలు విని మా కొరకు ప్రార్థన చేయండి. ఈ ఛానల్ ఇంకా ముందుకెళ్ళాలని మీరు కూడా ప్రార్థన చేయండి. కొద్ది మాటలు దేవుడు దీవించుకుందాం.